సరే ఇప్పుడు డెలివరీ అప్పుడు ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే అది మనం ఏం చేయలేం. అది హ్మ్. దేవుడిచ్చింది. ఇప్పుడు డెలివరీకి డేట్స్ కూడా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఇప్పుడుంటుంది. సో, అలాంటి వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ఎలా చూసుకుంటే మంచిది? డెలివరీ డేట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. దాని మీదే మన వంశం అనేది ఆధారపడి ఉంటుంది. హ్మ్. హ్మ్. కొంతమంది పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తే పుట్టంగాల్నే బాక్స్‌లో పెట్టారంటారు. అవును. నరకం గదా అది. అవును. అదొక నరకం. ప్లస్ పుట్టంగానే జాండీస్ వచ్చిందంటారు. హ్మ్. పుట్టంగానే ఇంకోటంటారు. అవును. ఏడో నెలలో పుట్టాడంటారు. మైండ్ పార్ట్స్ అన్నీ పెరగలేదంటారు. హ్మ్. తర్వాత పిల్లలు పుట్టినటువంటి పిల్లలు మైండ్ మెచ్యూర్ కాలేదంటారు. ఇలా రకరకాల సమస్యలు. హ్మ్. వీటన్నిటికి ఫస్ట్ మ్యారేజ్ డేట్ బాగా ఉంటే ఇలాంటి సమస్యలు రావమ్మా. హ్మ్. నేను మళ్ళీ చెబుతున్నా. మ్యారేజ్ డేటే వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తది. ఓకే. అంటే మూలం అదే కదా! అవును. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మూలం. ఆ మూలం బాగుంటే ఇలాంటి సమస్యలు రావు ఫస్ట్. హ్మ్. తర్వాత డెలివరీ డేట్ తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు అందరూ ఫారెన్‌లో వాళ్ళు కూడా ఇప్పుడు మన వాళ్ళెళ్ళి ఫారెన్‌లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఒక నెల ముందే నన్ను అడిగి డేట్లు తీసేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలంట ఇప్పుడే. ఆహా! ఓకే. రేపు 25వ తారీఖు డెలివరీ వాళ్ళకి కూడా ఇప్పుడే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసేసుకున్నారు. ఏం పేరు పెట్టాలనేది కూడా ముందే బుక్ చేసేసుకున్నారు. హుహు. హ్మ్. ఎందుకని అక్కడ డెలివరీ అవ్వంగానే మళ్ళీ ఎమ్మటే పేరు చెప్పేయాలంట. హ్మ్. మళ్ళీ లేట్ అయిద్దని చెప్పి ముందే పేరు తయారు చేసుకున్నారు. ఇలా అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే అలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొంచెం బాగానే ఉన్నారమ్మా. హుహు. హ్మ్. ఏముందిలే, ఏముందిలే అంటే ఏముందిలే అంటే ఏముందిలే అన్నట్టేనే ఉంటుంది. నేను అనేది అది. హ్మ్. ఇప్పుడు ఏముందిలే ఎలా పడితే అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే సరే వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది. ఎక్కడైనా ఇబ్బంది అయితే జారాడంటే ఇప్పుడు అలా కర్వులు కొట్టుకుంటూ వెళ్తే ఎక్కడైనా జారాడంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా! అవును. అవును. అలానే లైఫ్ కూడా అంతే సేమ్ లైఫ్ ఈజ్ డ్రైవింగ్. హ్మ్. హ్మ్. అలా ఏముందిలే అనుకుంటే తర్వాత పిల్లలు సరిగ్గా పుట్టకపోవటం, లేదా పుట్టినటువంటి పిల్లలు బాగా డిస్టర్బ్ అవ్వటం, మొండి వాళ్ళుగా తయారవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హ్మ్. అందుకోసం అని చెప్పి మంచి డెలివరీ డేట్ తీసుకొని, అది ఆ టైంలో మంచి ముహూర్తం కూడా ఉండాలి. హ్మ్. అది కూడా వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఏంటంటే మీకు డెలివరీ డేట్‌కి ఏ డేటు చెప్పడమే కాకుండా ఏ ముహూర్తంలో చేయాలో కూడా చెప్తాను. హ్మ్. అలా చూసుకొని ఆ తర్వాత ఆ డెలివరీ డేట్ కూడా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గట్టు మ్యాచింగ్ తీసుకోవాలి. సపోజ్ తల్లిదండ్రులది 6 నంబర్‌కి సంబంధించిన రిలేటెడ్ నంబర్ అనుకో. 3 తారీఖు ముహూర్తం భలే ఉందని చెప్పి 3 తారీఖు పిల్లలు పుడితే హ్మ్. వీళ్ళిద్దరికి పడదిక. తండ్రికి, తల్లికి, ఈ అబ్బాయికి పడదు. అదేందంటే తల్లిదండ్రులకు పడకపోవడం ఏంది అందరికి పడిద్దంటే ఇయ్యాలిగా పేపర్‌లో చదివావు. ఎవరో గొంతు కోసేసాడు ఆళ్ళ నాన్నకని చెప్పి. హ్మ్. నిన్నేగా పేపర్‌లో చదివావు. అచ్చా 10థ్ క్లాస్ పిల్ల చంపేసింది ఆళ్ళ అమ్మనని. హ్మ్. ఇయన్నీ రోజు వింటూనే ఉన్నాం గదా! అంటే అలా నెగెటివ్ అయిపోయింది. ఎందుకని ఆ నంబర్, ఈ నంబర్ మ్యాచ్ కాలేదు. ఓకే. ఇద్దరు మంచోళ్ళు అవ్వచ్చు. ఈళ్ళిద్దరికి వచ్చేటప్పుడు మంచోళ్ళు కాదు. హుహు. బయట ప్రపంచానికి అందరూ మంచోళ్ళు కావచ్చు. అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే తండ్రి డేట్ ఆఫ్ బర్త్, తల్లి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వీళ్ళిద్దరికి అనుకూలమైనటువంటి డేట్ అని ఒకటి తీసుకోవాలి. హ్మ్. ఈళ్ళ డేట్‌లోనే పుట్టాలంటే కుదరదు. అప్పుడు ముహూర్తం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని రెండిటికి తీసుకొని అనుకూలమైనటువంటి ఒక మంచి డేట్‌లో గనక పిల్లల్ని డెలివరీ చేస్తే, వాళ్ళు ఫ్యూచర్‌లో చాలా బాగా డెవలప్ అవ్వటానికి, తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండటానికి, మంచి వంశాన్ని అభివృద్ధి చేయటానికి వీటన్నిటికీ ఉపయోగపడతది. హ్మ్. మన డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టే మన లక్షణాలు ఆధారపడి ఉంటాయమ్మా. ఆల్రెడీ భగవంతుడు ఒక నంబర్ ఏసి పంపించేస్తాడు. ఈ నంబరోళ్ళు ఇలా ఉంటారు. ఈ నంబరోళ్ళు ఇలా ఉంటారని. ఆ నంబర్ ప్రకారమే జరుగుతుంటది. హ్మ్. అలా కాకుండా ఏదో ఏమైందిలే ఇదంతా వంకాయలే అని చెప్పి అష్టమి రోజు పుడితే అష్టమిలాగానే ఉంటుంది. హ్మ్. లేదా ఇంకోటిలా అలానే ఉంటుంది. అంటే నేను అష్టమిని గురించి నెగిటివ్ చెప్పడం కాదు. హ్మ్. అలా ఏదో ఇట్లా అని చెప్పి చేస్తే అలా ఆ ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అట్లా అని చెప్పి బయటకొచ్చి టీవీలో ఒక ప్రోగ్రామ్ తీసుకొని మా ఇంట్లో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా అబ్బాయి నేను ఇలా కొట్టుకుంటూ ఉంటాం. మా అమ్మాయి నేను ఇలా కొట్టుకుంటూ ఉంటాం అని చెప్పరు అందరూ. అవును. ప్రాబ్లం వచ్చినప్పుడు మీ టీవీ వాళ్ళు కవర్ చేస్తారు ఆ ప్రాబ్లమ్‌ని. అంతేగాని ప్రతివాడు వచ్చి చెప్పుకోడు. అవును. అందువల్ల ప్రతి వాళ్ళకి అలా సమస్యలుంటాయి. అందుకని అలాంటి సమస్యలు రాకుండా జీవితాన్ని ఉన్నంతలో ఏంటమ్మా? ఉన్నంతలో ఉన్నంతలో సాఫీగా జరగాలంటే మంచి డేట్ ఆఫ్ బర్త్ కావాలి. హ్మ్. తల్లిదండ్రులకి అనుకూలమైన డేట్ ఆఫ్ బర్త్ కావాలి. అలా చేసుకోండి. ఇప్పుడు డెలివరీ అనేటప్పటికి ఇక అది ఒక పునర్జన్మ లాంటిది. అలాంటి పునర్జన్మ ఇంకో బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు చిన్న జాగ్రత్తలు ఏముంది రెహమాన్ గారికో లేదా ఇంకో నీకు నమ్మకం ఉన్నాయనుకో వీళ్ళేం చేస్తున్నారంటే పంతులు గారి దగ్గరికి వెళ్తారు. పంతులు గారి దగ్గరికి వెళ్ళడం తప్పని నేనైతే అంటం లేదమ్మా. పంతులు గారి దగ్గరికి కూడా వెళ్ళాలి.
వెళ్ళి సార్ ఇలా డెలివరీ అంటున్నారు ఏం చేద్దామండి అంటే అమ్మ అది చూసి ఇగో ఈ డేట్లో డెలివరీ చేసుకో మంచి చెబుతారు, చాలా మంచి చెబుతాడు ఆయన. కానీ డేట్లు చూడలేడు ఆయన. మీరేం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి మీకు నమ్మకం కాబట్టి ఆయన దగ్గర ముహూర్తం డేట్లు 2-3 తెచ్చుకోవాలి. న్యూమరాలజిస్ట్ దగ్గర రావాలి. వచ్చి ఈ మా పంతులు గారండి మాకు చాలా నమ్మకం, ఈ డేట్లు ఇవి అయితే బాగున్నాయండి అంటే అప్పుడు ఈ న్యూమరాలజిస్ట్ ఏంటంటే ఈ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్లకు ఈక్వల్గా ఉందా లేదా చూసి ఆ మూడిట్లో ఏది బాగుందో అది ఇస్తాడు. అంటే మీకు అక్కడ ఏమైపోయింది, ముహూర్త బలం ఏర్పడింది, డేట్ బలం ఏర్పడింది, 2 ఏర్పడినాయి. కాబట్టి ఈ ఇప్పుడు పుట్టంగాలం బాక్స్లో పెట్టారంటే ఇంకా జీవితాలు అయిపోయినట్టేగా, ఇల్లు అమ్మేయాలి కదా. దానికన్నా ఇది నయం కదా. ఇప్పుడు ఏదో కొంచెం ఫీజు ఇచ్చేసి డేట్ అన్ని మంచిగా తీసుకుంటే ఈజీగా ఉంటాయి కదా. ఇలా చేసుకుంటే మంచి లైఫ్ని అనిపించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.